ఇప్పటిదాకా 5000 మెంబర్స్ని మీరు ట్రైన్ చేశారా? అవును. ఓకే. ఎంతమంది అంటే సక్సెస్ రేట్ ఎలా ఉంటుంది? అంటే ఇది మీకు పాత కంపెనీ గురించి చెప్పేది. వచ్చేసి కోడింగ్ ట్యూటర్లో మీకు 200 ప్లస్ 200 ఇప్పటి వరకు మనం కోడింగ్ ట్యూటర్ పెట్టిన నుంచి 200 ప్లస్. ఓకే. పాత కంపెనీలో మనం దాదాపు 5000 మంది వరకు ఇచ్చాం. వాళ్ళందరూ ఉన్నారు. మీరు సో యూఆర్ ఆస్కింగ్ అబౌట్ ఓల్డ్ కంపెనీ ఆర్ న్యూ కంపెనీ? న్యూ కంపెనీలో మీ దగ్గరకు వచ్చిన వాళ్ళలో ఎంతమందిని ప్లేస్ చేయగలుగుతారు మీరు? సో ఇట్స్ 100. అసలు ప్లేస్ చేయగలగడం అనేది కాదండి. ఫస్ట్ నేను ఇవ్వడమే జాబ్ ఇస్తాను. దిస్ ఈజ్ ఏ ఇంటర్న్షిప్ టు ఎంప్లాయ్మెంట్ ప్లాట్ఫామ్. ఇది కోర్సులు కాదు, ట్రైనింగ్ కాదు. మీకు కోర్సులు ట్రైనింగ్లు ఎన్ని చేసినా కూడా మీకు ఎప్పుడు కూడా స్కిల్స్ రావు. పని చేస్తేనే స్కిల్స్ వస్తాయి. ఓకే. అవును. అండ్ వెన్ యూ జాయిన్ కోడింగ్ ట్యూటర్ ఇంటర్న్షిప్, మీరు 9 నెలల స్ట్రక్చర్డ్ ఇంటర్న్షిప్లో జాయిన్ అయితే మీకు ఫండమెంటల్స్ నుంచి అడ్వాన్స్ కాన్సెప్ట్స్ వరకు మొదటి 6 నెలలు శిక్షణ ఇచ్చి, అది కూడా ఎవరు? కోడింగ్ ట్యూటర్స్. వాళ్ళెవరు? ఆల్రెడీ ఇండస్ట్రీలో 5 నుంచి 15 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉండి ప్రోగ్రామింగ్ చేసి రకరకాల ప్రాజెక్టులలో పనిచేసి వెస్టర్న్ కస్టమర్స్తో అబ్రాడ్ కస్టమర్స్తో మాట్లాడి వాళ్ళకి ఆ అనుభవం రిక్వైర్మెంట్స్ గ్యాదర్ చేయడం నుంచి ఒక అప్లికేషన్ డెవలప్ చేయడం వరకు అనుభవం ఉన్న వ్యక్తులు మీకు ఇక్కడ 6 నెలల పాటు నేర్పిస్తారు. నేర్పించిన తర్వాత ఈ టాస్క్స్, అసైన్మెంట్స్, రకరకాల కోడింగ్, రకరకాల సిమ్యులేషన్స్ మీరు చేసిన తర్వాత మీకు కొంత స్కిల్ వస్తుంది. కానీ ఇంకా కంప్లీట్గా మీరు పరిపక్వత రాదు. దాని తర్వాత మేము ఏం చేస్తాం, 3 నెలల పాటు మిమ్మల్ని మా R&D డిపార్ట్మెంట్లోకి ట్రాన్స్ఫర్ చేస్తాం. ఓకే. R&D డిపార్ట్మెంట్లో మీరు మా ప్రాజెక్ట్స్లో, మా కస్టమర్ ప్రాజెక్ట్స్లో, మా ప్రోడక్ట్స్లో మీరు ఒక టీమ్ మెంబర్గా ఉండి మీరు ప్రాజెక్ట్ని డెవలప్ చేస్తారు, మీరు అప్లికేషన్ని డెవలప్ చేస్తారు, మీరు కోడ్ రాస్తారు. ఓకే. సో అలా 3 నెలల పాటు మీరు హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ చేస్తారు. 6 నెలల పాటు హ్యాండ్స్ ఆన్ టాస్క్ అసైన్మెంట్స్ చేస్తారు. ఇలా ఈ 9 నెలల ప్రయాణంలో ఫుల్ టైం, ఇది పార్ట్ టైం కాదు, రోజుకు 2 గంటలు కాదు, ఏదో కోర్సులోనో ఆన్లైన్లోనో రోజుకు 1 గంట నేర్చుకుంటాను నేను సాఫ్ట్వేర్ ఎక్స్పర్ట్ అవుతానంటే కాదండి. ఇది నా అనుభవం, ఇది నా 30 సంవత్సరాల అనుభవం చెప్తోంది. మీరు ఎవరైనా కష్టపడి పైకి వచ్చిన వాళ్ళని ఎవరిని అడిగినా ఇదే చెప్తారు. సో పొద్దున 9 నుంచి సాయంత్రం 6:30, 7:30, 8 వరకు కూర్చొని దాదాపు 9 నుంచి 10 గంటలు కూర్చొని కష్టపడి నువ్వు కోడింగ్ రాయడం ద్వారా 1000 గంటలు కోడింగ్, 200 గంటల కమ్యూనికేషన్ స్కిల్స్, ఇవన్నీ నేర్చుకోవడం ద్వారా నువ్వు ఒక ఎక్స్పర్ట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవుతావు.